He was admitted 5 days back, Tuesday, last Tuesday. Dialysis station. 3 sessions of chemodialysis. So today our dialysis आप कहाँ से? करतल। ट्रेन में कुछ अभी कैसे? अभी कैसे? थोड़ा सा बेटर है। अभी उल्टी भी हो रही है। सर उल्टी भी बोल रहे ठीक। ठीक। कोई बात नहीं। हाँ हो जाएगा। पूरा ठीक हो जाएगा। सर हमारा लगता है बहुत भी होता है टुडे मॉर्निंग देखो ఈరోజు జీజీహెచ్ విజయవాడకి రావటం జరిగిందండి. సందర్శించడం జరిగింది. ఇక్కడ ఒక 5 కేసెస్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అక్యూట్ డయేరియల్ డిసీజ్ మనకి పేషెంట్స్ ఉన్నారు. ఇందులో ఈ 5 కేసుల్లో కూడా యాజ్ ఆఫ్ నౌ ఒక 4 పరిస్థితి బాగానే ఉంది. ఒకళ్ళ కేసు కొంచెము క్రిటికల్గా ఉంది. వాళ్ళకు కూడా ఆల్రెడీ 3 సెషన్స్ ఆఫ్ డయాలసిస్ కూడా చేసున్నాము. ఈ 5 కేసెస్లో కూడా 2 ఫ్రమ్ జగ్గయ్యపేట నుంచి వచ్చిన వాళ్ళు, ఒక 2 ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ ఉన్నారు, ఒకళ్ళేమో విజయవాడ టౌన్ నుంచి ఉన్నారు.
అదే కాకుండా మనకి జగ్గైపేట సిహెచ్సి పరిధిలో సుమారుగా గడిచిన 4 రోజుల్లో ఒక 46 మందికి ఈ వాంతులు విరేచనాలతో అడ్మిట్ చేయటం జరిగింది. ఈ 46 మందిలో కూడా జీజీహెచ్ విజయవాడకి ఒక 5గురిని పంపించడం జరిగింది. మిగతా వాళ్ళు ఒక 27 మందిని మనం ప్రస్తుతానికి ఇప్పుడు జగ్గైపేటలో 27 మంది ఉన్నారు, ట్రీట్మెంట్ పొందుతున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అందించి వాళ్ళకి డిశ్చార్జ్ చేయడం జరిగింది. జగ్గైపేటలో ఉన్నటువంటి 27 మంది పరిస్థితి కూడా స్టేబుల్గానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ రౌండ్ ద క్లాక్ మనకు అందరు స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడ అందుబాటులో ఉంది. ఏదైతే ఈ 46 కేసెస్ వచ్చాయో ముఖ్యంగా జగ్గైపేట మండలం, అదేవిధంగా వాత్సవాయి మండలంలోంచి రిపోర్ట్ అయినటువంటి కేసెస్. ఏదో ఒక విలేజ్ నుంచి అని కాకుండా జగ్గైపేట మండలంలో కూడా టౌన్లోంచి కొన్ని, అదేవిధంగా టౌన్లో ముఖ్యంగా ఎస్ఎంపేట అనే స్ట్రీట్లోంచి మనకి ఎక్కువ రిపోర్ట్ అయినాయి, సుమారు ఒక 10-12 కేసులు. చుట్టుపక్కల రూరల్ ఏరియాస్ ఆఫ్ జగ్గైపేట మండలంలోంచి కూడా ఒక 25-26 కేసెస్ వచ్చున్నాయి. ప్రస్తుతానికైతే ఇంటింటికి మనము ఏఎన్ఎం ఎంఎల్హెచ్పిని పంపించి ఇంటింటికి సర్వే చేయించి ఇంకెవరికన్నా వాంతులు విరోచనాలు అనేవి ఉన్నాయేమో చెక్ చేయిస్తున్నాము. సో రౌండ్ ద క్లాక్ మనకు టీమ్స్ వెళ్తున్నాయి, ఇంకెవరికన్నా ఈ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అందరికీ అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికైతే ఏదైనా వాంతులు విరోచన అయిన వాళ్ళకి కూడా ఐవీ ఫ్లూయిడ్స్ మనము ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఫ్లూయిడ్ లాస్ లేకుండా వాళ్ళు, ఎందుకంటే ఫ్లూయిడ్ లాస్ ఉంటే జనరలీ కిడ్నీ ఫెయిల్యూర్లో ఎండ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. సో అవన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే, ఈ వర్షాకాలంలో మనకి కొంచెం కాచిన నీళ్ళు అందరూ తీసుకోవాలి. అదేవిధంగా పర్సనల్ హైజీన్, శానిటేషన్ కూడా అందరూ మెయింటైన్ చేసి వాటర్ని బాయిల్ చేసుకొని నీళ్ళు తీసుకోవడం అనేది మంచిది. మరీ ముఖ్యంగా ఎవరికన్నా వాంతులు విరోచనాలతో రిపోర్ట్ అయినట్టయితే ఇమ్మీడియట్గా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆశా కానీ, ఏఎన్ఎం కానీ, ఎంఎల్హెచ్వి, ఇప్పుడు ప్రతి సచివాలయంలో మనకి దగ్గర 3 నుంచి 4 దాకా హెల్త్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఇమ్మీడియట్గా సమాచారం చేరవేసినట్టయితే మీకు అక్కడికక్కడికే వచ్చి మీకు ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, లేదంటే ఓఆర్ఎస్ కానీ ఇదంతా అందించడం జరుగుతుంది. లేట్ చేసే కొద్దీ కొంచెం ప్రమాదం ఎక్కువగా ఉంటుందనేదే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఈ వాంతుల విరోచనాలు ఎక్కువ ఎపిసోడ్స్ అయితే మనకి డీహైడ్రేషన్ అయ్యి కొంచెం ఫ్లూయిడ్ లాస్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే సమీపంగా ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎవరైతే ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, అదేవిధంగా ఆశా ఉన్నారో వాళ్ళకి మీరు సమాచారం చేరవేస్తే వెంటనే వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే మనకి జగ్గైపేట చుట్టుపక్కల ఏరియాస్ వచ్చిన వాటిలో ఒక 2 మరణాలు అయితే సంభవించాయి. ఈ 2 మరణాలు కూడా ఒకరికేమో అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వాంతులు విరోచనాలు ఒక 15 వితిన్ మ్యాటర్ ఆఫ్ 4-5 అవర్స్ రావటం. సిహెచ్సి జగ్గైపేటకి వాళ్ళు బ్రాడ్ డెత్గా వచ్చారు, అంటే ఇంట్లోనే కొలాప్స్ అయిపోయారు. ఓవర్ నైట్ అది జరిగింది, అది 21st మార్నింగ్ జరిగింది. ఇంకో కేసు జగ్గైపేట నుంచి షిఫ్ట్ చేసిన కేసు ఇక్కడ ఇవాళ ఈవినింగ్ మరణించడం జరిగింది. ఆ కేసులో కూడా చనిపోయిన వాళ్ళకి అండర్లయింగ్ కార్డియాక్ కంప్లైంట్ ఉండడంతో తను కూడా మరణించడం జరిగింది. మిగతా అన్ని కేసెస్ ఇక్కడ జీజీహెచ్లో కానీ, జగ్గైపేటలో కానీ రౌండ్ ద క్లాక్ డాక్టర్లు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అయితే అందిస్తున్నాము. ఎటువంటి ప్యానిక్కి గురికాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే దగ్గర ఉన్నటువంటి వైద్య సిబ్బందికి అయితే మాత్రం సమాచారం చేరవలసిందిగా కోరుతున్నాను.